ఇక్కడ అమెరికాపై చైనా సర్జికల్ స్ట్రైక్ అని చూడొచ్చు. ఏదైతే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా చిన్న రాజ్యాలపైన ఇంకా పెద్ద ఎత్తున కూడా బాంబులు కావచ్చు కాల్పుల పరంపర ఇంకా కొనసాగిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక్క బుల్లెట్ కాల్చకుండా అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తున్నటువంటి చైనా. ఇక్కడ చూస్తే డాలర్పై దెబ్బ, పాశ్చాత్య ద్రవ్య విధానానికి ప్రత్యామ్నాయంగా సిప్స్, అమెరికాకు చమురు బంద్, రేర్ ఎక్స్పై ఆంక్షలు, డాలరైజేషన్, యుఎస్ కంపెనీలకు షాక్, గ్లోబల్ సౌత్ ఏకతాటి మీదకి తెస్తున్న చైనా. మదురోను పట్టుకెళ్లిన మరుసటి రోజే వరుస నిర్ణయాలు, వెస్టర్న్ వరల్డ్కు ఆల్టర్నేట్గా చైనా. అంటే ఇక్కడ వెనిజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోను వాళ్ళ దేశానికి వెళ్ళి పెద్ద ఎత్తున కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక తీవ్రవాదిలాగా ఏదో ఒక రౌడీ లాగా ఏదో తప్పు చేసినటువంటి వ్యక్తిలాగా బేడీలు తీసుకొని వచ్చారు. భార్యని భర్తని ఇద్దరిని కూడా బేడీలతో ఎత్తుకొచ్చిన పరిస్థితి. అలా తీసుకొచ్చిన తర్వాత ఇతర దేశాలన్నీ కూడా అగ్రరాజ్యం పైన మండిపడతా ఉన్నాయి. అంటే చిన్న రాజ్యాలు అంటే అంత చులకన ఎందుకు, చిన్న రాజ్యాలపైన లేకుండా చేసి మీ అగ్రరాజ్యాన్ని ఇంకా అగ్రరాజ్యంగా చేసుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ట్రంప్ పైన మండిపడతా ఉన్నారు. అదే నిర్ణయం చైనా కూడా దీనిపైన మండిపడతా ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన సతీమణి ఫ్లోరెస్ను అక్రమంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ బంధించినట్టు అమెరికాపై చైనా సైలెంట్గా సర్జికల్ స్ట్రైక్ చేసింది. నోటి దురుసు, వాచాలత్యం, అహంకారాన్ని తరచూ బయటపెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పూర్తిగా డిఫరెంట్ స్టైల్లో చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కామ్గా పని కానిచ్చాడు. అసలు ఎలాంటి ప్రకటన లేకుండానే అమెరికా వాణిజ్య పునాదులపై బలమైన దెబ్బ కొట్టారు. లాటిన్ అమెరికాలో తనకు కంచుకోటగా ఉన్న వెనిజులాపై దాడిని చైనా గ్లోబల్ సౌత్గాపై దాడిగా భావించి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటి మీదకి తెస్తూ వరల్డ్ పాలిటిక్స్లో చైనా సిసలైన గేమ్ మొదలుపెట్టింది. నికోలస్ మదురోను బంధించిన మరుసటి రోజే వరుసగా చైనా తీసుకున్న నిర్ణయాలకు అమెరికా ఆ దేశ కంపెనీలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదైతే మదురోను తీసుకొచ్చిన తర్వాత చైనా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. చైనాతో ఉన్నటువంటి పెట్టుబడుల విషయంలో చైనా ఖచ్చితంగా అమెరికాకు కావచ్చు ట్రంప్కు బుద్ధి చెప్పాలనే విధానంతో కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అనౌన్స్మెంట్లు లేవు, యాక్షనే. నికోలస్ మదురోను అమెరికా పట్టుకెళ్లిన వార్త బయటికి వచ్చిన గంట వ్యవధిలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. సరిగ్గా 120 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఎలాంటి బెదిరింపులు, దౌత్యపరమైన సవాళ్లను ప్రకటించలేదు. తుపానుకు మందటి ప్రశాంతత కొన్ని గంటలు గడిచాక చైనా యాక్షన్ మొదలుపెట్టింది. ఏదైతే దీనికి సంబంధించి నికోలస్ మదురోను అమెరికా నుండి పట్టుకెళ్ళిన వార్త తెలిసిన వెంటనే చైనా దీనిపైన యాక్షన్ మరికొన్ని గంటల్లోనే యాక్షన్ మొదలుపెట్టిందని చెప్పేసి కూడా ఈ వార్తల్లో తెలుస్తూ ఉన్నటువంటి అంశం. గ్లోబల్ సౌత్ యాక్టివేటెడ్. కోల్డ్ వరల్డ్ వార్ టైంలో పవర్ రెండు ధృవాలుగా ఎమర్జ్ అవుతుంది. ఆ తర్వాత అమెరికా దాన్ని ఏకధ్రువ ప్రపంచంగా మార్చేందుకు ఇప్పుడు బహుళపక్ష ప్రపంచంగా మార్చాలని, ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టాలని బ్రిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కూటములను డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వెనిజులాపై అమెరికా దాడిని ఎందుకు చైనా అనువుగా వినియోగించుకొని గ్లోబల్ సౌత్ను యాక్టివేట్ చేసింది. అమెరికాను ఇరుకున పెడుతూ జనవరి 5న చైనా ఫైనాన్షియల్ వెపన్ కూడా ప్రయోగించింది. అంతర్జాతీయ లావాదేవీలకు అమెరికా నియంత్రణలో స్విఫ్ట్ వ్యవస్థపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతగా క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ను ప్రకటించింది. 97% వేగవంతంగా చౌకగా ఉండే ఈ వ్యవస్థ ద్వారా ఏ దేశమైనా, కంపెనీ, బ్యాంక్ అయినా అమెరికాపై ఆధారపడకుండా వాణిజ్యం చేయవచ్చు. 48 గంటల్లోనే ఈ వ్యవస్థ ద్వారా $89 బిలియన్ లావాదేవీలు జరిగాయి. 34 దేశాల సెంట్రల్ బ్యాంకులు చైనా వ్యవస్థతో ఖాతాలు తెరిచి డాలరైజేషన్కు బీజం వేశాయి. అమెరికాకు డాలర్తో వాణిజ్యం జరగడం అత్యావశ్యకం. అందుకే బ్రిక్స్ సొంత కరెన్సీ ప్రతిపాదనలపై ట్రంప్ మండిపడ్డారు. ఇక 4న సాయంత్రం 4:22 గంటలకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, ఇరాన్, టర్కీ, ఇండోనేషియాతో పాటు మరో 23 దేశాలకు వాణిజ్య ప్రాధాన్యత దేశాలుగా ప్రకటించారు. అంటే ఇక్కడ వెనిజులా దేశంలో ఉన్నటువంటి నికోలస్ మదురోను తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా చిన్న రాజ్యాలు అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఈ దౌర్జన్యాలు? తక్కువ ఆస్తి ఉన్నవాడి దగ్గర ఎక్కువ ఆస్తి ఉన్నవాడు గుంజుకోవడం, పేదవాడి దగ్గర మధ్యతరగతి వాడి దగ్గర ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళు గుంజుకోవడం ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి కూడా తెలంగాణలో కూడా చాలాసార్లు ఈ పోరాటాలు జరిగినాయి. వెనిజులా అధ్యక్షుడిని అలా లాక్కరావడం కరెక్ట్ కదా. అగ్రదేశాలు వాళ్ళ యొక్క స్వార్థాన్ని కావచ్చు, వాళ్ళ యొక్క అహాన్ని మొత్తం బయట పెడతా ఉన్నారు. ఇవన్నీ తగ్గించుకోవాల్సిందే. చిన్న రాజ్యాలు కూడా అవి కూడా రాజ్యాలు, అవి కూడా దేశాలే. అందులో కూడా ప్రజలు ఉంటారు, ప్రజలు కూటికి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మీరు వశపరుచుకొని, అంటే మీరు మళ్ళీ మీ రాజ్యంలో కలుపుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయొద్దు. ఖచ్చితంగా అమెరికా కూడా మేము బుద్ధి చెప్పి తీరుతామని చెప్పేసి కూడా మోడీ చాలాసార్లు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇది దీనికి సంబంధించిన అంశం. ఇంకా